హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే 2 టెస్టులకు సంబంధించి తొలి టెస్టుకు మన భారత్ జట్టును అయితే ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లకైతే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీమిండియాలోకి స్టార్ ప్లేయర్ అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది టెస్ట్ జట్టులోకి. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి దిలీప్ ట్రోఫీలో ప్లేయర్స్ మొత్తం అయితే ఆడుతున్నారు. అయితే సెప్టెంబర్ 19 నుంచి అయితే బంగ్లాదేశ్ తోటి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు 3 మ్యాచ్ల T20 సిరీస్ అయితే ఆడనుంది. ఇందులో భాగంగానే బీసీసీఐ అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ టెస్టుకు సంబంధించి జట్టును అయితే ప్రకటించడం జరిగింది. తొలి టెస్టుకు అయితే తర్వాతనే రెండో టెస్టు కూడా ప్రకటించబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే దిలీప్ ట్రోఫీ ప్రజెంట్ కొనసాగుతున్నారు కాబట్టి అందులో మెరుగ్గా రాణించిన ప్లేయర్లను సెకండ్ టెస్టులోకి చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం 1-2 చేంజ్లు మాత్రమే ఉంటుంది. మిగతా జట్టు అయితే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా తొలి టెస్టుకు మన బీసీసీఐ ప్రకటించిన జట్టులో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లకైతే భారీ షాక్ తగిలింది. సుదీర్ఘ కాలం తర్వాత అయితే టీమిండియా టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, రిషబ్ పంత్ అని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత సంవత్సరాల పాటు క్రికెట్ దూరం ఉండి రీసెంట్గానే ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఐపీఎల్ తర్వాత T20లోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లోనే అద్భుతంగా రాణించడం జరిగింది. ప్రపంచ కప్ విజేతలో రిషబ్ పంత్ కీ రోల్ పోషించడం జరిగింది. ఆ తర్వాత ఓడిఐ సిరీస్లోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో కూడా రిషబ్ పంత్ మాత్రం అయితే రీఎంట్రీ ఇస్తున్నాడు టెస్ట్ సిరీస్లోకి చాలా రోజుల తర్వాత. అదేవిధంగా కొంతమంది ప్లేయర్లు ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించిన దేవ్దత్ పడిక్కల్ కానీ రజిత్ పటేరా వంటి ప్లేయర్స్ మాత్రం అయితే టెస్ట్ జట్టులో అయితే చోటు అయితే కోల్పోవడం జరిగింది. అతనితో పాటు హర్షదీప్ సింగ్ కూడా జట్టులో చోటు లభిస్తుంది అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే హర్షదీప్ సింగ్ టెస్ట్ కెరీర్లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన ఉండకపోవడమే మెయిన్ కారణం అని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా అతని ప్లేస్లో వచ్చేసరికి ఎస్ దయాల్ అయితే ఎంపిక చేయడం జరిగింది బీసీసీఐ మాత్రం. అయితే ఓవరాల్గా ఈ ముగ్గురు ప్లేయర్ మాత్రం అయితే చోటు లభించడానికి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇద్దరు స్టార్ ప్లేయర్కి అయితే భారీ షాక్ అని చెప్పుకోవాలా, లేకపోతే బీసీసీఐ అయితే ఎలా పక్కన పెట్టింది అయితే క్లారిటీ అయితే లేదు. శ్రేయస్ అయ్యర్ను అదేవిధంగా మహమ్మద్ షమిని మాత్రం అయితే పరిగణలో కూడా తీసుకోలేదు. ఎందుకని తీసుకోలేదు అనే విషయాల గురించి అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే వస్తుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే అదేవిధంగా తొలి టెస్టుకు సంబంధించి బీసీసీఐ ప్రకటించిన జట్టులో అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. రిషబ్ పంత్తో పాటు ధృవ్ జురేల్ని వికెట్ కీపర్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ను ఆల్రౌండర్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా, ఎస్ దయాల్తో కూడిన పేస్ విభాగాన్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా జట్టు చూస్తే మన టీమిండియా జట్టు అయితే అన్ని విభాగాల స్ట్రాంగ్ ఉన్న టీంనే బరిలో దించిందని అయితే జట్టు చూస్తే క్లియర్ కట్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా బంగ్లాదేశ్ వచ్చేసరికి పాకిస్తాన్ అయితే 2 టెస్ట్ మ్యాచ్ల్లో ఘోరంగా ఓడించడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మాత్రం అయితే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో పూర్తి టీమిండియా జట్టును పాల్గొనే విధంగానైతే జట్టు ఉందని అయితే మనకు క్లియర్ కట్గా అయితే అవుపిస్తుంది. జస్ప్రీత్ బుమ్రాకి అయితే రెస్ట్ ఇస్తామని గతంలో ఇంటర్వ్యూలో అయితే బీసీసీఐ సెక్రటరీ జైషా గారు అయితే చెప్పడం జరిగింది. కానీ జట్టులో అయితే ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్ రీసెంట్లో టెస్ట్ కెరీర్లో అద్భుతంగా రాణిస్తుంది కాబట్టి పూర్తి జట్టుతోనే టీమిండియా బరిలో దించాలని ప్లాన్ తోటే ఈ విధంగా చేసినట్టయితే ప్రముఖ పత్రికలు అయితే చెప్పడం జరిగినాయి. ఓవరాల్గా జట్టు మాత్రం అయితే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇండియా జట్టులో వచ్చేసరికి 15 మందితో కూడిన సభ్యులను అయితే ప్రకటించడం జరిగింది. అసలు తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.